విశాఖపట్నంలో స్థానికంగా క్రూయిజ్ టూరిజం ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి విశాఖపట్నం పోర్టు అనుమతులు ఇస్తే 2 నెలల్లో ఫిషింగ్ హార్బర్ నుంచి రోజు లోకల్ క్రూయిజర్ అందుబాటులో ఉంటుంది. 4 ఏళ్ల క్రితం తుఫాను గాలులకు పోర్టు యాంకరేజ్ నుండి తెన్నేరు పార్ట్ వరకు సమీపానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ నౌక ఎంవి మాను ఫ్లోటింగ్ రెస్టారెంట్గా మార్చేందుకు ఆ రంగంలో అనుభవం ఉన్న గిల్ మెరైన్ సంస్థ ముందుకు వచ్చింది. ఆ నౌకను యాజమాన్యం నుంచి కొనుగోలు చేసి ఏపీటీడీసీతో కలిసి రెస్టారెంట్గా మార్చేందుకు కృషి చేస్తుంది. దీనికి ఏపీసీజెడ్ఎంఏ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. అటుగా ఆ ప్రయత్నం చేస్తూనే మరోవైపు విశాఖలో క్రూయిజ్ టూరిజం గురించి ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందుకోసం ఎంవి సాయి వైష్ణవి పేరుతో ఓ క్రూయిజర్ను సమకూర్చింది. 2 ఇంజన్లతో పనిచేసే ఈ చిన్నపాటి నౌకను డబుల్ డెక్తో సుమారుగా 100 మందికి సరిపడేలా రూపొందించారు. అప్పుడప్పుడు ఇందులో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ నుంచి 10 కిలోమీటర్ల వరకు సముద్రం లోపలకు, ఇక్కడ నుండి తెన్నేటి పార్క్ వద్ద బంగ్లాదేశ్ నౌక వరకు వెళ్లి వస్తున్నారు. ఏపీటీడీసీతో కలిసి జాయింట్ వెంచర్ కింద విశాఖ క్రూయిజర్ పేరుతో దీన్ని నడపాలని విశాఖపట్నం పోర్టు యాజమాన్యానికి అనుమతి కోసం దరఖాస్తు చేశారు. అది పోర్టు అధికారుల పరిశీలనలో ఉంది. వైజాగ్ క్రూయిజర్ను అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచాలని భావిస్తున్నామని, పుట్టినరోజు వేడుకలు, ఫ్రెండ్స్ పార్టీలు, పెళ్లిరోజు వేడుకలు చేసుకోవడానికి డెక్ పార్టీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం విడివిడిగా ప్యాకేజీలు పెట్టి బృందాలుగా సముద్రంలోకి తీసుకువెళ్తామని, క్రూయిజర్లోనే ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్లు ఏర్పాట్లు ఉంటాయని, ఏ ప్యాకేజ్ కావాలంటే ఆ ప్యాకేజీ ఎంచుకోవచ్చని, అనుమతులు రాగానే ప్యాకేజీల వివరాలు ప్రకటిస్తామని గిల్ మెరైన్ సంస్థ యజమాని సురేందర్ సింగ్ తెలిపారు.